రండి వీళ్ళేమో భూములు పోతున్న బాధితులు వీళ్ళు అని వాళ్ళేనా ఇట్రారి అట్రారి వీళ్ళు త్రిపురాల బాధితులు వీళ్ళు ఇట్లా చెప్పిరాట మొత్తం మరి చెప్పలేడు ఎప్పుడు ఎందుకట్లా ఏ అవసరం లేదు వేసుకోవాలి ఏం గుడి ఇది ఇట్రారి ఇట్రారి అటు అటు నిలబడి దూరం జరుగురి ఇవి చెప్పుకోరా మీ బాగా చెప్పుకోరు మ్యాప్ ఏమైంది పెద్ద ఆయన ఎవరు చెప్తారు ఒక్కరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి గట్టిగా మాట్లాడుతారు నువ్వు చెప్తా ఆయనకు మైకి చెప్పే పెద్ద ఆయన ఏమైంది అన్నా ఫస్ట్ మీరు ఏ ఊరికేని వచ్చారు మీరు ఎవరు అది తలకొండపల్లి మండల్ జంగారెడ్డిపల్లి రాంపూర్ గౌరపల్లి మన ఓన్లీ తలకొండ మండలంలో వచ్చాం ఇప్పుడు ఇంత ముందుకు మా దగ్గర ఇప్పుడు మా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మా ఎమ్మెల్యే ఇది ఫస్ట్ అలైన్మెంట్ బ్లూ ఇప్పుడు ఏం చేసిన అంటే ఖానాపూర్కి వెళ్ళి కాకుండా తీసిపోయటం దీనికి డిఫరెన్స్ కిలోమీటర్ చేంజ్ చేసిన కిలోమీటర్ చేంజ్ చేయడం వల్ల ఇప్పుడు మా పక్కన ఇప్పుడు రైతులు ప్రతి ఒక్క రైతు 2 ఎకరాల లోపే ఉన్నోళ్ళు ఇలా చిన్న రైతులు చిన్న కథం పెట్టిండు ఇప్పుడు ఈయనకి ఏంటంటే ఈయనకు అనుకూలంగా మార్చుకున్నాడు ఇది ఎట్లా ఆయనకి ఎట్లా పొలం ఉంది ప్లస్ అలా ఊరికి వెళ్ళి పక్క పోటీ పోకుండా ఎక్స్క్యూజ్ మీ అన్న ఇది పాత అలైన్మెంట్ లా ఆయన ల్యాండ్స్ ఇవి ల్యాండ్స్ ఆల్రెడీ ఫస్ట్ అలైన్మెంట్ ఆయన ల్యాండ్స్ ఆయన మార్కింగ్ లా ఆయన ల్యాండ్స్ పోతున్నాయి ప్లస్ ఇది మార్పిచ్చి ఈ అలైన్మెంట్ వేసారు ఈ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి శాసనసభ్యులు ఈ మార్క్ మార్చితే మేము పోయి అడిగితే ఎటువంటి సంబంధం లేదు నాకు ఈ మార్చిన దానికి ఎటువంటి సంబంధం లేదు అంటాడు నా పొలం పోతుంది అని ఆయన స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఇస్తారు అట్లా సర్వే నెంబర్ మాత్రము ఆయనది 7-8 గుంటలే ఉంది ఆయనకు 4 గుంటలు వాళ్ళ అన్నకు 3 గుంటలు ఇంకో అన్నకు 3 గుంటలు ఆ ల్యాండ్ పోతుందో పోదో మాకు తెలియదు ఆయనకు సంబంధించిన సర్వే నెంబర్ ఒక్కటే నెంబర్ వచ్చింది ఆయనకున్న పట్ట మాత్రం 7-8 గుంటలే చిన్న కారు రైతులు ఎక్కువ ల్యాండ్స్ పోతున్నాయి నాది 2 ఎకరాలనా 2 ఎకరాలు నీదే మొత్తం 6 ఎకరాలు పోతుంది 6 కారు పోతుంది మరి ఏం చేసుకొని బతారు అన్నట్టు పూటకు 4 లీటర్ల పాలు పోసి మా అమ్మ నాయన మమ్మల్ని బతికించు మేము ఏదో లేబర్ కూలి చేసుకొని బతుకుతున్నాం ఇప్పుడు మా అమ్మ నాయన ఏం చేయాలని తిండి లేక ఏడుస్తున్నారు మా పరిస్థితి అనేది మా పిల్లల పరిస్థితి మా తరతరాల నుంచి వచ్చిన ఆస్తి మేము అమ్మకుండా మీరు సంతకాలు పెట్టిరా ఏం పెట్టలేదు ఏం పెట్టలేగా ఇక్కడ సర్వే నెంబర్లు ఇచ్చారు సార్ ఈ శాటిలైట్ ద్వారా పెట్టిన మార్కింగ్ కు ఈ సర్వే నెంబర్లకు ఒక్కదానికి పొందం లేదు ఓన్లీ ఈయన విలేజ్ దగ్గర మాత్రమే వేరే సర్వే నెంబర్లు సర్వే నెంబర్లు పెట్టలేదు కేవలం ఖానాపురం విలేజ్ కాపాడుకోవడానికి ఖానాపూర్ విలేజ్ ఉంది పాత మ్యాప్ ఇట్లా అయితే ఎమ్మెల్యే గారి భూములు ఇటు ఉంటాయి 100 ఎకరాలు ఉంటది ఇట్లా అయితే 4 మార్కులు వచ్చినాయి ఇంతవరకు ఊర్ల మీద 6 మార్కులు వస్తే ఇట్లా వచ్చిన మార్కుని ఇక్కడ మలిపోయిండు నడిమింతలు ఉంది ఏది వచ్చినా ఆయన దాన్ని నడిమింతలంగా పోవాలి మళ్ళీ ఇప్పుడు లాస్ట్ కి వచ్చింది ఆయన ఏం చేసిండు వాళ్ళ ఊరోళ్ళు అందరికి మేలు చేసినందుకు ఇది వేరే మా గౌరిపల్లి కాడ మార్చిండు దీన్ని మార్చి మా ఊరేంకంగా తిరిగి చక్క మళ్ళీ ఆయన పొలం కీడు ఉంటది ఇట్లా పక్కకు గట్టి మీద పెట్టాడు చేస్తే జంగటిపల్లి గౌరిపల్లి 200 మంది రైతులు నాశనం అవుతారు మరి ఇటుకెళ్ళిపోతే ఇల్లు నాశనం గారా అటుకెళ్ళిపోతే పెద్ద పెద్ద దానికి వివరణ ఇస్తా అయితే గత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆమన్గల్ దగ్గరకు ఉండే అనమాట రోడ్డు ఆమన్గల్ విల్టాయపల్లి మధ్యలో ఉండే అయితే విల్టాయపల్లి మధ్యలో ఉంటే మొత్తం గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయన్న అంటే టోటల్ గుట్టలు గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఏమున్నదంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు వాళ్ళ అనుకూలంగా చేసుకొని వాళ్ళ ఊరి పక్కకి వెళ్ళి ఒక మార్కింగ్ ఇచ్చిండు ఇక్కడ మార్క్స్ గిట్టంగా ఉన్నాయి ఈ మార్క్స్ ఇచ్చిర్రు ఈ మార్క్స్ ఇచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాం అంటే ఇంటికి ముగ్గు పోసినట్టే కదా మార్క్ అంటే మనం ఆయన ముగ్గు పోసిండా మరి మార్క్ చేసినాక మళ్ళీ అలైన్మెంట్ మార్చడం ఒక పని చేయరన్న ఇప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం ఇండెప్త్ తెలుసుకుందాం నేను నా వాళ్ళని పంపిస్తాడికి మీరు ఊళ్ళో ఉండదు మీ ఊళ్ళో ఉంటే మా వాళ్ళు వస్తారు అసలు ఏం జరిగిందో అన్నీ ఎంక్వైరీ చేస్తారు సరేనా మీరు కూర్చోపోరు నేను చెప్తా నేను వస్తా పరి నేను మనుషులను పంపిస్తా పరి సరేనా ఓకే ఇవి పట్టుకపోరి